ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మా నామినేషన్ ఎలక్షన్లు అయిపోయాయి కదా. అది కాదు బుల్లిబాబు, సత్యబాబుకి బొచ్చ గుర్తొచ్చిందట తెలుసా? శాస్త్రి రెడ్డమ్మకి చిగురు గుర్తొచ్చిందటగా. నీకేం తెలుసు? హరిబాబుకి వచ్చిన గుర్తు కూడా నాకు తెలుసు. హరిబాబు గుర్తేంటి శాస్త్రి, నాకు కొంచెం చెప్పవా? బుల్లిబాబు, దోమల బ్యాట్ గుర్తొచ్చిందట హరిబాబుకి. ఈ కబుర్లన్నీ ఆపండి, సత్యబాబు ప్రచారానికి వస్తాడు, చూద్దాం పండి. కన్నయ్య పాదం పా. నాన్నగారు నామినేషన్ చేపించాను, మన గుర్తు వచ్చింది, బొచ్చ గుర్తు. మరి మీకు ఆశీర్వదిస్తే బొట్టందుకున్నా కొడుకు దీవించి మాకు ఎలక్షన్లో పోతాను. నామినేషన్ చేయడం అయింది, మన పార్టీ గుర్తు వచ్చింది. రండి వెళ్దాం ప్రచారానికి, రండి. ప్రతి సంవత్సరం నాన్నగారిని గెలిపించినట్టు ఈ సంవత్సరం నేను నిలబడుతున్నా, నన్ను గెలిపించండి. ఓకే సార్, ఇంతకు ఏం చేస్తారు సార్? నాన్నగారు ఏం చేశారమ్మా మీకు? ఏం చేయలేదండి, అందుకనే ఈ సంవత్సరం మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా నేను క్లియర్ఫై చేస్తాను, ఓకేనా? ఎలకల సమస్య ఆయా కంపెనీలతో మాట్లాడి ఎలకల్ని ఎలా అయినా ప్రాణదోల్దాం, ఓకేనా? కంగారు పడద్దమ్మా. ఈ సంవత్సరం నన్ను నాకు బొచ్చ గుర్తు కోటేయండి, ఓటేసి నన్ను గెలిపించండి, ఓకేనా? గుర్తు పెట్టుకొని మన బొచ్చ గుర్తుకే ఓటేయాలి, ఓకేనా? మర్చిపోవద్దు, మర్చిపోయారు. ఇందాక బెదిరించినప్పుడు అట్లా బెదిరితే మనకి ఏం ఓట్లు పడవుతాయా? అర్థమైందా? అవునా? అట్లా పడవు. మన బుజ్జగించి బెదిరించి ఓట్లు పడిన తర్వాత అప్పుడు. అరే నువ్వు చెప్పడం ఏంట్రా నాకు? ఓట్లు పడవు. మా ముత్తాత అలాగే బెదిరించి ఓట్లు తీసుకున్నాడు, మా తాత అలాగే ఓట్లు తీసుకున్నాడు, ఇప్పుడు మా అయ్య కూడా అలాగే ఓట్లు ఎందుకు? కాలం మారిందయ్యా. మనం బుజ్జగించి దగ్గర తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు దొక్కుదాం. వాళ్ళని బతినాడు లేడు, ఏం లేడు, అర్థమైందా? మనకి పడబోయా ఓట్లు, పడబోయా బుజ్జగించి దగ్గర తీసుకొచ్చి ఓట్లు. సరే సరే, ఓకే ఓకేలే, ఓకే ఓకేలే, చూద్దాం. ఓకే. జోరుగా తాగుతున్న ప్రచారం అంటే గుర్తుకొచ్చింది, నిన్న సత్యబాబు గారు ప్రచారం ఘనంగా చేశారు కదా. అదేం చూసినావు రా బాబు, ఇవాళ రెడ్డమ్మ ప్రచారం ఆట ఇంకా బాగుంటారు. నమస్తే అమ్మ, మీ అమూల్యం అనే ఓటు మాకేసి గెలిపించగలరు. మీకు ఓటేస్తే మాకేం చేస్తారు? మీ ప్రాబ్లమ్స్ ఏంటమ్మా? మా కాలువల్లో మురుగు కాలువలు బాగలేవు, వారానికి ఒకసారి లైట్లు వెలగవు. నన్ను గెలిపించండి, అన్నీ వస్తాయి. గెలిపించాక వేస్తారా? అవునండి. సరే, నమస్కారం. తమ్ముడు తమ్ముడు నేను ఊడుస్తాను, నేను ఊడుస్తా కదా, నేను ఊడుస్తా. చీపురు గుర్తు కోడేసి నన్ను గెలిపించు, నేను ఊడుస్తాగా.
సరే మీరు గమ్మత్తుగా ఉన్నారు కానీ నాకు ఓటేయండి, గెలిపించండి, నేను అన్ని చేసి పెడతా, మీ కొట్ట మీ పెడతా ఇప్పుడు. తప్పకుండా వేసి పెడతాం మా ఓట్లు. నమస్కారం అండి. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే వేసి గెలిపించగలరు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిలబడ్డాను. మిమ్మల్ని గెలిపిస్తే మాకేం చేస్తారు? చూసుకోవడానికి వారానికి ఒక చీపురు ఇస్తామండి. బంతి ఒకసారి ఇట్రా, ఒకసారి కూర్చోరా. ఏం కాదు, కూర్చోరా, నీతో మాట్లాడాలరా. పెద్దమ్మ పార్టీలోకి వచ్చారా, నీకు కోరినంత డబ్బులు ఇస్తా. కూర్చోరా, కూర్చోరా, నీతో మాట్లాడుతున్నా. సత్యబాబు అన్న దగ్గర ఉంటే ఎప్పుడు బానిస బతికే ఉంటుంది. అదే మా రెడ్డమ్మ దగ్గరికి వచ్చావనుకో 10 లక్షల డబ్బు, నీకు కావాలంటే 10 వస్తుంది. ఏమి రోడ్డు పార్టీ కొంటనక్క పార్టీ మార్చినేమిరా? ప్రెసిడెంట్ ఇద్దరు కాబట్టి నేను పార్టీ మారా. ఏ బిగిన అవుతాయి మాదే పార్టీ. అరే బంటి, ఎక్కడికి వెళ్ళారా వీడు? ఏంటి బంత? ఇంకెక్కడ బంతి? ఎప్పుడో ఇంకెక్కడ బంతి అన్న, వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిందిగా. ఎవర్రా కలిపింది? ఎంత దాగినా ఇంకా ఎక్కట్లేదురా. అయినా బంటిగాడు చేసిన పనికి కిక్కీ టాక్ ఒక మంచి పాట ఉంది నా దగ్గర, పాడమంటావేంటి? పాడరా. వాటర్ బాటిల్ కోసం విద్యులో చేపెట్ట చేతికి అందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నవి సత్తన్న, ఎంత చక్కగున్నవి. సూపర్ రా. అయినా రే, నువ్వు చిన్నప్పుడు బళ్ళకే రాలే, ఇవన్నీ ఆడికేళ్ళు వచ్చినారా భయ్? బళ్ళకి పోతే గయన్ని ఆడొస్తాయన్నా, అవి వీళ్ళు వస్తాయి కానీ మరి ఆడికి పోతే వస్తారు, బర్రెలకు పోతే వస్తాయి. బాగానే ఉన్నావు. లాస్ట్ పెగ్ అన్న, అని లాస్ట్ పెగ్ మంది అయితే వచ్చే కెక్కే భయ్ అవుతాయి అందరు. ఎలానే ఇదంతా కాదు కానీ మరి పేదవాడు అరణ్య ప్రచారం ఎట్ట జరుగుద్దో ఏమోరా బాబు. చూద్దాం పదండ్రా. ఆ పేదవాడు అన్న అరణ్యత కూడా చూద్దాం రాండి రా బాబు. పర్వం సరే, ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారనుకుంటున్నాను? ఏముందిరా, ఎప్పటిలాగే వంశస్థుల నుండి సత్యబాబు గారు నిలబడతారు. ఇంక వాడిదేరా గెలుపు. రెడ్డమ్మ గురించి కూడా తెలుసు కదా, డబ్బు మనిషి, ఆ సంగతి తెలుసు, ఆ సంగతి కూడా తెలుసురా బాబు, మర్చిపోయింది. వాళ్ళే ఉందిరా, కొత్తగా అరణ్ వచ్చారా, ఊపేస్తాడు. మన పంచాయతీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగేటట్టున్నాయి. అవును, సత్యబాబు గారు ఎలా ప్రచారం చేస్తారు చూసొద్దాం. ఏమో సుబ్బుల తాత, ఏం చేస్తాను? ఎండలు తోముతావా? నేను అడుగుతుంది, నేను ఉన్నగా తాత, నేను అడుగుతుంది, నేను ఉన్నగా. ఏ అవసరం నేను అడుగుతా తాత, మన బొచ్చ గుర్తు కోటే, నేను గడి పడతా నీకు ఆగుద్దే గిన్నిటిదే తాత. ఇదే నువ్వు లే, నేను అడుగుతా లే.
నేను ఉన్నదా తాత సాఫ్ చేయి నీకు అందుకని పరిస్థితి నాది ముసలోడిని అయిపోయాను. ఏం కాదు తాత, నేను ఉన్నదా తాత నీకు మంచిగా చేస్తావా? మన బొచ్చ గుర్తు కోటే నీకు అన్ని చేసి పెడతా నేను. అంతేనా? ఆ, మంచిగా చేస్తావా? చేస్తా తాత, ఎందుకు చేయనే? నాకు ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. ఇగో తాత చూడవే సార్ చూడు. నీరు పోతే మంచిగా ఉంటది, ఇది మసి కూడా పోలేదేమే. ఇది ఏమయ్యా భయా, కింద పైన మసే పోలేదు. అదేం తాత అట్లా మాట్లాడతాను? బాగు చేస్తావయ్యా భయా. ఏం సుబ్బులు దాదా మనకు ఆవేశం అంటు కొట్టాడు ఏంది? అమ్మో బాబాయ్ మన వల్ల కాదు కానీ పోదాంపా. సరే సుబ్బులు తాత పోయేస్తానే, పోటైతే మన బొచ్చ గుర్తుకోయి. ఏంది తాత జరా జరా మళ్ళీ ఎందుకు పిలిచిన సుబ్బులు తాత? ఏంటి ఎటా పోతున్నావు? మా ఇంట్లో ఓటు నీకు పడాలంట సాగు చేయి. సాఫ్ చేద్దాం తాత, ఎందుకు చేద్దాం చేద్దాం. రాజా మా ఓటు నీకు పడవు. అవునా? సాగు చేయి, చేసులేనా? సాగు చేయి. సరే సుబ్బులు తాత పోయేస్తానే, పోటైతే మన బొచ్చ గుర్తుకోయి. మంగమ్మ గారు ఏంటమ్మా, ఏం చేస్తున్నారమ్మా? అవునా, మా బొచ్చ గుర్తు కోటేయాలమ్మా మీరు. రెడ్డమ్మ గారు చీపురు కట్టుకోలేదు, చీపురు కట్టుకోలేదు. ఆ చీపురు కట్ట కాదమ్మా, మీ నిత్యం ఇలా ఊక్కోకుండా మన బొచ్చ గుర్తు ఓటేయండి. ఖచ్చితంగా మీకు యాక్టివిటీలు ఏమన్నా గుణిస్తారు, అర్థమైందా? పొద్దున సాయంత్రం మీరు ఇలా ఊగే పని ఉండదు. ఖచ్చితంగా మన బొచ్చ గుర్తు కోటేయండి. తదుపరి కార్యక్రమం నేను చూసుకుంటా, ఓకేనమ్మా? ఖచ్చితంగా బొచ్చ గుర్తు కట్టే ఓటేయండి, మర్చిపోకండి అమ్మా. నమస్కారం అమ్మ, రెడ్డమ్మ గారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నా, మీ ఓటు నా చీపురు కట్ట గుర్తుకేసి నన్ను గెలిపించండి. నమస్కారం అమ్మ, రెడ్డమ్మ గారు. అందరికి మీరు వరాలు ఇస్తున్నారట, మాకు కూడా వరాలు ఇస్తే బాగుంటుంది. ఏంటో చెప్పగలరా? చెప్పండి. రైతులకు పెట్టుబడిదారి పథకం లాగా తాగుబోతులకు కూడా మందు పథకం ఏర్పాటు చేయాలి. మా తాగుబోతులందరూ ఓట్లు మీకే వేస్తాం. రేషన్ షాపులలో బియ్యం ఎలా పంచుతారో మా తాగుబోతులకు కూడా మందు పథకం అలాగే పంచాలి. గ్లాసులు, వాటరు, స్టెప్పు ఇవ్వాలి. మాకు అమలు చేస్తే మా తాగుబోతుల ఓట్లన్నీ మీకే. రెడ్డమ్మ గారు మీకే వేస్తాం అమ్మ. నాకు చిన్న ఎన్నపం ఎంతమ్మా అంటే నీ చీపురు కట్టకి నేను ఓటేస్తాం కానీ చీపురు కట్టను మాత్రం తీసి, ఎందుకంటే నేను తాగిపోతే నా పిల్లం నన్ను కొడుతుంది తల్లి. చెప్పిన పొద్దుట వచ్చి నన్ను నిలవండి, మీరు చెప్పిన వాటికి ఆలోచిస్తాను. అరే ముందు శివ ఇంట్లోకి పోవాలరా, ఆయన వంచాలి. ఆయన ఇంట్లో బాగా రోట్లు ఉన్నాయి. బయటికి రా. చెప్పేది కాదు, బయటికి రా. మన బొచ్చ గుర్తుగా అయితే ఒకటి సత్యబాబు గారికి లింగయ్య. ఓ లింగయ్య, లింగయ్య ఎట్రావా? బాగున్నా లింగయ్య గారు? లింగయ్య గారు ఎట్లయినా తెలుసుగా ఓటు నాకు వచ్చింది. బొచ్చ గుర్తుకే. బంతి అమ్మగారి ప్రచారం ఎలా జరుగుతుంది? జనాలు ఏమనుకుంటున్నారు? అయ్యా ప్రచారం బాగానే జరుగుతుంది కానీ అయ్యా మర్చిపోకయ్యా, రెడ్డమ్మ గారు గెలవాలయ్యా. చీపురు గుర్తు తప్పకుండా చీపురు గుర్తుగా మన ఓటు అయ్యా. మన ఓటు. రసగారేనండి? అవునండి.
అదే అండి మన రామాలయం వీధిలో రెడ్డమ్మ మనుషులు మందు పంపుతున్నారని తెలిసింది. మేము ఆల్రెడీ ఉన్నాం, పెట్రోలింగ్లో ఉన్నామండి ఆల్రెడీ. సరే ఇప్పుడు వస్తున్నాం. సరే సరే సీను, రామాలయ వీధిలో మందు ఇది పంచుతున్నారంట, వెళ్దాం పండి. అంటే అయ్యా ఈ పక్క అయిపోయింది కదా, అలాగే రామాలయం ఇది మొత్తం మీరు చూసుకోండి. సరే అండి. నేను ఇంటికి వెళ్తాగా. అలాగే త్వరగా గమనించుకొని వచ్చేయండి. అలాగే. పోలీసులు వస్తారట, చూసుకోండి, దొరకండి. అరే రే బంటి, రెడ్డి గారికి ఫోన్ చేయరా. అలాగే రా. హలో అయ్యా, పోలీసు వాళ్ళకి వెళ్తే మందు డబ్బు అక్కడ వదిలేసి వచ్చామయ్యా. మీరేం దొరకలేదు గారా? దొరకలేదయ్యా, తప్పించుకొని వచ్చామయ్యా. అవునన్నా, మన ఊర్లో ప్రచారం బాగానే జరిగింది కదా. అవును రోయ్. ఇకపోతే మరి ఆ ఎలక్షన్లో సంగతి ఏందో, ఎవరు గెలుతారో, ఆ సోదేందో, ఆ లొల్లేందో మనం మొత్తం పార్ట్ 3లో చూసుకోవాలి. నువ్వు చెప్పినట్టే జరిగింది. చూడాలంటే పార్ట్ 3 చూడాలి రో. మిమ్మల్ని నవ్వించడానికి ఈ చిరు ప్రయత్నం. తప్పు నుంచే దయచేసి క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.